అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే మీకు నా లంచ్ బాక్స్ వీడియోతో పాటు ఒక రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదే పన్నీర్ బిర్యానీ. సో పన్నీర్ బిర్యానీకి ముందుగా కావాల్సింది వచ్చేప్పటికి పన్నీర్ వచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో దాంట్లో కొంచెం పెరుగు, ఉప్పు, తర్వాత గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కారం, పసుపు ఇవన్నీ వేసేసి నేను దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఒక ఉల్లిపాయ మాత్రం సన్నగా తరిగి వేసుకున్నాను. ఒక గుప్పెడు వచ్చి బఠానీ వేసుకున్నాను అనమాట, పచ్చి బఠానీ, ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. చేసుకున్న తర్వాత మనం పన్నీర్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో దాన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ముందుగా నేను పన్నీర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి దీంట్లో వేయించుకునే దాంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సో సాల్ట్ వచ్చి మనం వాటర్ అప్పుడు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్నాము. సో పన్నీర్ వచ్చేపాటికి బాగా డీప్ ఫ్రై అయితే చేయకూడదు. నేను జస్ట్ కొంచెం షాలో ఫ్రై అనమాట. కొంచెం ఆ పెరుగు మనం వేసిన మిశ్రమం ఏదైతే ఉందో అది పచ్చివాసన పోయేంత వరకే షాలో ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం బిర్యానీ తినేటప్పుడు మధ్యాహ్నానికి పన్నీర్ బాగా డీప్ ఫ్రై చేయడం వల్ల పన్నీర్ గట్టిగా అయిపోతుంది. సో సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఆ పన్నీరు ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నానో దాంట్లో కొంచెం వాటర్ కూడా కలిపి వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే పన్నీర్లో ఉన్న గ్రేవీ లాంటిది కొంచెం చక్కగా దగ్గరికి వచ్చేసింది, ఒకలాగా పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయింది అనమాట. ఈ టైంలో కొంచెం కరెక్ట్గా బియ్యం వేసరి కూడా వేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. సో పోసేసుకొని దీంట్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని అండ్ దానికి సరిపడినంత కారం వేసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్ పెట్టేసేసి ఒక 2.5 విజిల్స్, అంటే 2 విజిల్స్ రాగానే 3వ విజిల్ వస్తుంది అనగా టక్కన స్టవ్ కట్టేసామనుకోండి. కొంచెం మాయిశ్చరైజర్ ఉండేలాగే పెట్టుకుంటాను నేను, ఎందుకంటే బాగా డ్రైగా వచ్చింది అనుకోండి మధ్యాహ్నానికి అది బాగోదు. సో కొంచెం లైట్గా వాటర్, లైట్గా మాయిశ్చర్ ఉన్నట్టుగా ఉందనుకోండి చాలా బాగుంటుంది, మధ్యాహ్నానికి ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే బాగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చి అయాన్కి స్కూల్లో వచ్చి ఎడ్యుకేషనల్ టూర్కి తీసుకెళ్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పి నేను ఈ రెసిపీ అయితే తయారు చేశాను. వాడు అడిగాడు ఎస్పెషల్లీ నాకు స్పెషల్ లంచ్ కావాలని చెప్పి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేపాటికి కులి పన్నీరమే చేశాను. అంటే ఆ పులి బొంగరాలు అంటాం కదా, అది వచ్చి పప్పులు అన్నీ నానబెట్టుకొని దాంట్లో క్యారెట్ అవన్నీ వేసేసుకొని చేశాను అనమాట. దీనికి నంచుకోవడానికి ఏంటంటే అల్లం పచ్చడి కలిపి పెట్టేసుకున్నాను. సో అది కాకుండా సపరేట్గా కర్డ్ రైస్ కూడా కలిపేసేసుకున్నాను. ఇదైతే ఇవాళ వచ్చి మా ఇంట్లో నేను చేసిన వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు ఇంకా చాలా మోటివేషన్ వస్తుంది, చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ అండి.